ఇవన్నీ పర్ఫెక్ట్గా చేయగలిగారు అనుకోండి, ఇప్పటిదాకా దాంట్లో ప్రచారం పరంగా సక్సెస్, పని పరంగా కూడా సక్సెస్. ఇప్పుడు అసలు పరీక్ష ఎదురవుతుంది. అంటే ఇది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు కదా, తాళి కట్టక ముందు అంత అద్భుతంగా ఉంటుంది మాట్లాడుకునేటప్పుడు, పెళ్ళి అయ్యాక కదా వచ్చే సమస్య. అట్లాగే ఇక్కడ వరదలు మేము పట్టుకోబోతున్నాం, మేము ఆపుతున్నాం, అదే మన అన్నయ్య ఎవరో చెప్పినట్టు తుఫాన్ని ఇట్లా వెనక్కి ఇసిరేసేవాడు, లేకపోతే కనుక ప్రపంచంలో ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు కూడా తుఫాన్ అక్కడ వస్తే కనుక గబక్కన బాబు గారికి ఫోన్ చేసి సార్ నేనేం చేయమంటారు సార్ అని బిల్ క్లింటన్ ఒబామాను తర్వాత ట్రంప్ కూడా అడుగుతాడు, ఇట్లాంటివి చెప్పుకొచ్చారు కదా. అలాంటిది కొంచెం ఎగ్జాగరేటెడ్, ఒరిజినల్గా చక్కగా చేసుకొచ్చారు. అసలు అంశం ఇప్పుడు పరీక్షని ఎదుర్కొంటారు, ఇది కరెక్ట్గా చేయగలిగితే కనుక శబాష్, లేదనుకోండి తిట్లు శాపనార్థాలు నడుస్తాయి. కరెక్ట్గా చేస్తే జనం నుంచి మంచి మార్కులు పడతాయి. సార్, జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ప్రకృతి వెళ్ళాలు సంభవించడం అంటే అధికారంలో ఉన్నా లేదంటే ప్రతిపక్షంలో ఉన్నా ఆ సమయంలో కాస్తంత దూరంగా ఉంటారా? ఆయన మీద ఆ రిమార్క్ అప్పుడు ఉంది, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పడుతుంది, ఎందుకు అలా? ఒక్కొక్కళ్ళ యాటిట్యూడ్ ఒక్కొక్కళ్ళది ఉంటుంది. ఇప్పుడు రోసయ్య ఉన్నారు, భారతదేశ చరిత్రలోనే అత్యధికంగా 150 ఏళ్ల తర్వాత వచ్చిన వరద అప్పుడు విజయవాడ దగ్గర. ఆయన బయటికి రాలేదు, సచివాలయంలో కూర్చుని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకున్నారు, కింద ఉన్నటువంటి బేసిన్స్ ఎప్పటికప్పుడు ఖాళీ చేసుకోవడం ఇదంతా. లేదంటే అసలు ప్రకాశం బ్యారేజీ పై నుంచి నీళ్ళు వెళ్లాల్సినంతటి ప్రమాదం అని.